పల్లవి 4వ భాగం. 3వ భాగంలో పల్లవి పాపను కని మరణిస్తుంది. దాంతో దిక్కులేని వాళ్ళవుతారు పిల్లలు, చక్రపాణి. చక్రపాణి పాపను నిందిస్తే కొన్ని రోజుల వరకు కళ్యాణి కళ్యాణి తల్లి కలిసి పాపను పెంచుతారు. కథ కొనసాగుతుంది. చక్రపాణి గొంతు తీవ్ర స్థాయిలో వినిపిస్తూ ఉండడంతో చేస్తున్న పని ఆపి అటువైపు పరిగెత్తింది కళ్యాణి. అప్పటికే సుగుణ, మధుసూదన్ అక్కడున్నారు. చక్రపాణి ముఖం కోపంతో ఎర్రబడింది. కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి. దవడలు బిగించడం వల్ల మెడమీద నరాలు పొంగాయి. అతని కోపాగ్నికి బలవుతున్న ఆయా దోషిలా తల వంచుకుంది. ఏమైంది? అయోమయంగా చూసింది కళ్యాణి. ఈడియట్, పాప కోసం పాలు కలిపి తను తాగేస్తోంది. సమయానికి నేను చూశాను కనుక తెలిసింది. రోజు నేను ఆఫీస్కి వెళ్ళిన సమయంలో పాప కడుపు మార్చి తను తినేస్తోందన్నమాట. చిచి మధు, నన్నొదులు. ఆ పాతకిని చంపి పాతేస్తాను. చిచి, రాక్షసివా మనిషివా? పసిపిల్ల నోటి దగ్గర తిండే కావాల్సొచ్చిందా నీకు? గెట్ అవుట్. ఒక్క క్షణం కూడా ఇక్కడుండొద్దు. కళ్యాణికి కూడా బాగా కోపం వచ్చేసింది ఆ మాట వినగానే. చక్రపాణి జేబులో నుంచి 100 రూపాయల నోటు తీసి ఆమె మీదికి విసిరేశాడు. ఆమె వెళ్ళిపోగానే పాలు కలిపి పాపకి పట్టింది కళ్యాణి. ఆత్రంగా ఆబగా పాలు తాగుతున్న పాపని చూస్తుంటే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పాలు తాగడమయ్యాక ఒళ్లంతా శుభ్రంగా తుడిచి పౌడర్ రాసి ఫ్రాకు వేసి డాబా మీదికి తీసుకెళ్ళింది. అన్యమనస్కంగా అసహనంగా ఉన్న చక్రపాణిని మాట్లాడించే ధైర్యం లేదు. బిక్క ముఖాలతో బాబు, బేబీ కూడా ఆమెని అనుసరించారు. ఏవేవో కబుర్లు, కథలు చెప్పి బాబుని, బేబీని మామూలు ధోరణికి మార్చింది. వంట పని ముగించుకొని సుగుణ పైకొచ్చి బాబుని, బేబీని హోంవర్క్ చేసుకోమని పంపించేసింది. పాప బోసి నవ్వులు ముచ్చటగా తిలకిస్తున్న కళ్యాణి భుజం మీద చెయ్యేసి, కళ్యాణి, నువ్వేమీ అనుకోనంటే ఒక్క మాట చెప్తాను అంది. ఇవాళ నీకు ఏమైంది సుగుణ? వింతగా చూసింది కళ్యాణి తల తిప్పి. ఏమీ అవలేదు కళ్యాణి. నేను చెప్పబోయేది నీ స్వవిషయం. నీ వ్యక్తిగత విషయాల్లో ఎవరైనా సలహా ఇస్తే నువ్వు సహించవని నాకు తెలుసు. తెలిసి సాహసిస్తున్నాను కాబట్టే ఏమీ అనుకోవద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను. సుగుణ, నిజంగానే నీకేదో అయింది ఈరోజు. సుగుణ, పల్లవి స్థానాన్ని నీకు ఇవ్వలేకపోయినా నిన్ను కూడా స్నేహితురాలిగానే భావిస్తున్నాను. నువ్వు చెప్పింది నాకు నచ్చకపోతే ఆ మాట స్పష్టంగానే చెప్పేస్తాను. అంతేగాని నీ మీద కోపం ఎందుకు తెచ్చుకుంటాను? పర్వాలేదులే, చెప్పు సుగుణ, నవ్వడానికి ప్రయత్నిస్తూ అంది కళ్యాణి. చాలా సంతోషం కళ్యాణి. పల్లవి నీకు ఎంత మంచి స్నేహితురాలో నాకు తెలుసు. తల్లి మరణం వల్ల పిల్లలు మానసికంగా కుమిలిపోకుండా నువ్వెంతో శ్రద్ధ తీసుకుంటున్నావు. పల్లవికి నీ మనసులో ఎటువంటి స్థానం ఉందో ఆమె పిల్లలకి అంతటి స్థానం ఉంది కళ్యాణి. ఉపోద్ఘాతం కట్టిపెట్టి అసలు విషయానికి వస్తాను. కళ్యాణి, ఆంటీగా ఆ పిల్లల మీద ప్రేమాభిమానాలు ఉన్నాయే గాని హక్కు తక్కువ. రేపు ఆ పిల్లలు పెరిగి పెద్దవారైన తర్వాత ఏదైనా చెప్పబోతే నువ్వెవరు మాకు చెప్పడానికి అని నిన్ను ప్రశ్నించే సమయం రావచ్చు. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పడానికి నీకొక అర్హత కావాలి. ప్లీజ్ కళ్యాణి, నువ్వు కోపం తెచ్చుకోకు. పాణిగారు కూడా పల్లవి మరణంతో శారీరకంగా, మానసికంగా చాలా కృంగిపోయారు. నువ్వు గమనించడం లేదేమో కానీ ఆ దుఃఖం మర్చిపోవడానికి రాత్రిపూట తాగుతున్నట్లు కూడా మేము గమనించాం. ఆయన్ని తిరిగి మామూలు మనిషిని చేయాలన్నా, పిల్లల్ని పెంచాలన్నా నువ్వు పాణిగారిని పెళ్లి చేసుకుంటే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. సుగుణ, గట్టిగా అరిచింది కళ్యాణి. అంతలో తమాయించుకుని, సారీ, నీ మీద కోపం తెచ్చుకోనని మాటిచ్చి తొందరపడుతున్నాను. ఆ స్థానాన్ని ఆక్రమించి పల్లవికి ద్రోహం చెయ్యలేను సుగుణ అంది. ద్రోహం చేసినట్లు అవుతుందని ఎందుకు అనుకుంటున్నావు కళ్యాణి? పల్లవి నువ్వు కావాలని చంపలేదు. కనీసం ఆమె కావాలని కోరుకోనైనా కోరుకోలేదు. దురదృష్టవశాత్తు ఆమె మరణించింది. తల్లి కోసం పిల్లలు బెంగపడకుండా చేరదీసి సేద తీరుస్తున్నావు. ముఖ్యంగా పాపకి తల్లి లేని లోటు లేకుండా చూస్తున్నావు. ఎంతో సంతోషించాల్సిన విషయం. రేపొద్దున చక్రపాణి గారికి మరో ఊరు ట్రాన్స్ఫర్ అవుతుందనుకో. అక్కడ ఈ పిల్లల్ని ఎవరు చూస్తారు? ఆయాని పెట్టుకుంటే జరిగిందేమిటో నువ్వు చూసావుగా. అందరూ ఇలాగే ఉంటారా అంటే కాకపోవచ్చు, కానీ చాలామంది ఇంతే. ఒకవేళ మంచివాళ్లున్నా అయిన వాళ్ళు ఆదరించినంత ప్రేమగా వారిని ఆదరించరు అని మాత్రం నిస్సందేహంగా చెప్పొచ్చు. ముఖ్యంగా నువ్వు ఆలోచించాల్సింది తల్లిని కోల్పోయిన పిల్లల గురించి. నీకు కోపం వచ్చినా సరే మరో విషయం చెప్పక తప్పదు. ఇప్పటికే నీ గురించి రకరకాలుగా చెప్పుకుంటున్నారు ఇరుగు పొరుగు వాళ్ళు. అనుకుంటే అనుకొని నాలో తప్పు లేనప్పుడు వారి కారుకూతల్ని నేనెందుకు లెక్క చెయ్యాలి అంది కళ్యాణి కోపంగా. కళ్యాణి, అటువంటి పిడివాదం అన్ని విషయాల్లోనూ పనికిరాదు. మనం
అన్నం మనం తిని మన బట్ట మనం కట్టుకుంటున్న లోకానికి వెరవాలి. ఎందుకంటే మనం సంఘజీవులం కనుక. అయినా కళ్యాణి, ఒక విషయం ఆలోచించు. పల్లవి కోసం ఆ పిల్లల గురించి శ్రద్ధ తీసుకోదలుచుకున్నావు. ఎంత బాగా చూసినా నువ్వు ఆంటీవే గాని తల్లిగా దగ్గర కాలేవు. పల్లవి స్థానాన్ని ఆక్రమిస్తే ఆ పిల్లలకి మరింత చేరువ కాగలుగుతావు. వారి మంచి చెడ్డల్ని శాసించగలుగుతావు కూడా. కళ్యాణి ఏమీ మాట్లాడలేదు. కాస్త దారిలో పడుతున్నందుకు సంతోషించింది సుగుణ. పల్లవి స్థానంలో నేను ఆయన భార్యగా, మై గాడ్ సుగుణ, నో, నా వల్ల కాదు. అసలు ఆయనే ఒప్పుకోరు. మా ఆయన పాణిగారిని అడుగుతారట. ముందు నీ అభిప్రాయం కనుక్కోమంటే ఇలా వచ్చాను. కళ్యాణి, ఆయన ఇష్టపడకపోతే కేవలం పిల్లలకి తల్లిగా మాత్రమే ఉంటావు. నీకు కావలసింది పల్లవి పిల్లల భవిష్యత్తు. అందుకు ఆయనకి అభ్యంతరం ఏముంటుంది? అసలు పెళ్ళంటూ జరిగితే తనే మారుతుందని, ఎలాగైనా కళ్యాణి చేత సరేననిపించాలని సుగుణ తాపత్రయం. కళ్యాణి చక్రపాణిలకు ఏదో అక్రమ సంబంధం ఉందని, ఆ విషయం తెలిసి పల్లవి భరించలేక చచ్చిపోయిందని, ఇప్పుడు బాహటంగా కళ్యాణి చక్రపాణితోనే ఉంటోందని, ఇంకా ఎన్నెన్నో అసభ్యకరమైన మాటలు ఇరుగు పొరుగు వారి నుంచి వింటూనే ఉంది సుగుణ. ఆ మాటలు విని చాలా బాధపడిందామే. భర్తతో చెప్పి, బాధపడితే మనం చేయగలిగింది ఏమీ లేదు. చేతనైతే కళ్యాణిని ఒప్పించు అన్నాడు మధు. కళ్యాణి ఒప్పుకున్నంత మాత్రాన చాలదుగా, పాణిగారు అంగీకరించాలి. ఆయన పల్లవిని అమితంగా ప్రేమించారు. మళ్ళీ పెళ్లికి అంగీకరిస్తారో లేదో సందేహాన్ని వెలిబుచ్చింది సుగుణ. కళ్యాణిని ఒప్పించడమే కష్టం. ఆ బాధ్యత నువ్వు వహిస్తానంటే చక్రపాణిని నేనొప్పిస్తాను అని మధు నమ్మకంగా అన్న మీదట సుగుణ ఆ విషయాన్ని కళ్యాణి దగ్గర కదిపింది. చక్రపాణిని పెళ్ళాడు అని డైరెక్ట్గా చెప్పేస్తే మొదటికే మోసం వస్తుందేమో. పిల్లల్ని అడ్డుగా పెట్టుకుని మాట్లాడుతోంది. అవునని కాదని చెప్పలేని సందిగ్ధావస్థలో పడింది కళ్యాణి. తను పెళ్లి చేసుకోవాలన్న చరణ్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకొని హాయిగా కాపురం చేస్తున్నాడు. ఇంకా అతని గురించి ఆలోచించడం తెలివి తక్కువతనం. ఇక జీవితంలో పెళ్లి మాటే తలపెట్టను అనుకుంది. అందుకే తల్లి పల్లవిని ఎంతగా బ్రతిమాలినా ససేమిరా కరగలేదు. కానీ ఇప్పుడేమిటి ఈ హఠాత్ సంఘటన? పిల్లల బాధ్యతే ముఖ్యోద్దేశమైతే అసలు పెళ్లి ఊసే అవసరం లేదు. కానీ తనకేదైనా అర్హత, హక్కు ఉంటేనే వారి మంచి చెడ్డలు చూడ్డానికి మరింత అవకాశం ఉంటుందని సుగుణ వాదన. అది నిజమే కావచ్చు. కానీ పల్లవి స్థానంలో తను చక్రపాణితో నో. పల్లవి ఆత్మ క్షోభిస్తుంది, శపిస్తుంది. అసలు పాణిగారు ఒప్పుకోరు. ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకుని ఇన్నేళ్లు అన్యోన్యంగా అనుకూలంగా కాపురం చేసిన భార్య చనిపోతే మళ్ళీ పెళ్లికి అంగీకరించడానికి ఆయనకి సిగ్గులేదు, మానవత్వం లేదు. అసలు ఆయన అటువంటి చపలచిత్తం మనిషే కాదు. అసలు ఇదంతా మధు సుగుణ చేసిన పనే. ఆయన్ని అడిగి పరాభవం పొందితే గాని మధుకి బుద్ధి రాదు. నేనేదో పెళ్లి కోసం కలవరించిపోతున్నట్లు పెళ్లిళ్ల పేరయ్యేలా పెళ్ళాం చేత రాయబారం పంపించాడు. ఆయనకి కూడా అందించి మెత్తమెత్తగా చివాట్లు తింటే తప్ప నోరు మూసుకొని ఊరుకోడు. లేకపోతే నా స్వవిషయంలో కలగజేసుకోవడానికి అతనికి ఎంత ధైర్యం? లోపలే పళ్ళు నూరుకొని ఏ భావం వ్యక్తం కాని గొంతుతో ఆయన్ని అడగమని సుగుణ. ఒప్పుకోకుంటే అప్పుడు ఆలోచిద్దాం అంది కళ్యాణి. థ్యాంక్స్ కళ్యాణి, నిజంగా ఆయన ఎంత సంతోషిస్తారో తెలుసా? అసలు ఆయనే నిన్ను అడుగుదామనుకుని నీ మనసు నొప్పించడం ఇష్టం లేక వెనక్కి తగ్గారు. నువ్వు తిట్టినా సరేనని నేనే చొరవ తీసుకున్నాననేసి వెంటనే కిందికి పరిగెత్తింది ఆ వార్త మధుకి చెప్పడానికి. చెప్పు వెళ్ళి ఆయనకు చెప్పి బిక్కమొహాలు వేసుకుని తిరిగి రండి. అప్పుడు కానీ మీ జలుబు వదలదు అనుకుని తనలోనే తను నవ్వుకుంటూ ఒడిలో ఉన్న పాప బుగ్గలు చెదిమి ముద్దు పెట్టుకుంటూ, ఏరా పాపలు, నువ్వు నా మాట వినవట. చూడు ఎలా మాట్లాడుతుందో ఆ సుగుణ. నువ్వు నా పల్లవి కూతురువిరా, నా మాట ఎందుకు వినవు? ఒకవేళ వినకపోతే చెవులు మెలిపెట్టి మరీ నిన్ను వినేటట్టు చేసుకుంటాను కదరా అంటూ పాపను ఎగరేసి పట్టుకుంది. పాప కిలకిలా నవ్వింది. పల్లవి నవ్వుతున్నట్లే అనిపించింది కళ్యాణికి. గబాల్న పాపని తన హృదయానికి హత్తుకుంటూ పల్లు డియర్ అనుకుంటూ పాప తల మీద ముద్దు పెట్టుకుంది. ఆమె కళ్ళల్లో నిలిచిన నీటి బిందువులు అస్తమయ సూర్యుని కిరణాలు పడి తళుక్కున మెరిశాయి. కళ్యాణికి అసహనంగా, చిరాగ్గా, కోపంగా ఉంది. ఎవరినైనా హత్య చెయ్యాలనంత పిచ్చిగా ఉంది. ఆ ఆవేశాన్ని అణుచుకునే ప్రయత్నంలో కసిగా పెదవి కొరుక్కుంది. నెత్తురు చివ్వున చిమ్మింది. గుప్పిడి బిగించి టేబుల్ మీద గట్టిగా కొట్టింది.
ఆ అదురికి సామాన్లన్నీ 2 అంగుళాలు పైకెగిరి చెల్లాచెదురుగా పడ్డాయి ఆ టేబుల్ మీదే. విశాలాక్షమ్మ వేసుకునే మందు సీసా మాత్రం కింద పడి భళ్ళున పగిలి అందులోని మందు ఇల్లంతా చిందింది. ఏమిటి అది? విశాలాక్షమ్మ పరిగెత్తుకొచ్చింది లోపల నుంచి గాబరాగా. ఏమీ లేదమ్మా, నా చేయి తగిలి పడిపోయింది, నువ్వు వెళ్ళి పని చూసుకో, నేను శుభ్రం చేస్తానులే అని తల్లిని లోపలికి పంపించేసింది. తలలోని నరాలు చిట్లిపోతాయేమో అన్నంత బాధగా ఉంది. పల్లు, నిజంగా నువ్వు చాలా అమాయకురాలివే. అతన్ని పిచ్చిగా ఆరాధించావు, అదంతా ప్రేమ అనుకొని మురిసిపోయావు. ఇప్పుడు చూడు, నువ్వు చచ్చిపోగానే మళ్ళీ నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నాడు. చూడవే అతను, ఇదేనా అతని ప్రేమ? ప్రేమంటే హంబక్, అవసరం అంతే. ఇప్పుడు నీ స్థానం నాకివ్వడానికి సిద్ధపడ్డాడు. రేపు నేను చేస్తే ఆ స్థానంలో మరకత చోటు చేసుకుంటుంది. ఈ మగవాళ్ళని అసలు నమ్మకూడదే పల్లు. తడిగుడ్డలతో గొంతులు కోసే రకాలు, నరరూప రాక్షసులు. అందున ఎలానూ ఒప్పుకోరు కదా అని భ్రమపడి సుగుణని నొప్పించలేక సరే అని ఇప్పుడు చిక్కుల్లో పడ్డాను పల్లు. ఇప్పుడు నన్నేం చేయమంటావు అనుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చింది కళ్యాణి. అలా ఏడుస్తూనే నిద్రలోకి జారుకుంది. ఆంటీ, ఆంటీ, దీపక్ తట్టి లేపడంతో మెలకు వచ్చింది. ఏమిట్రా? బద్ధకంగా ఆవలిస్తూ అంది. చెల్లాయి బాగా ఏడుస్తోంది. ఎవరు ఊరుకోబెట్టినా ఊరుకోవడం లేదు. డాడీ నిన్ను రమ్మంటున్నారు. సుగుణ ఆంటీ లేదా? ఆంటీ అంకుల్ ఇందాకే ఎక్కడికో వెళ్ళారు. పాపని జాగ్రత్తగా ఎత్తుకుని ఇటు తీసుకురా, కాసేపు నేను ఆడిస్తానని చెప్పి పంపించేసింది. ఎదురుగా వెళ్ళి అతనితో మాట్లాడాలంటేనే ఏదోగా ఉంది. మనసు ఎదురు తిరుగుతోంది. పల్లవి అంకితమైన ఆ మన శరీరాలను తను బలవంతంగా కాకపోయినా తను ఆక్రమించుకోలేదు. అంతలోనే ఇవాళ నువ్వు కాకపోయినా రేపు మరొక స్త్రీ ఆక్రమించుకోవచ్చు. చక్రపాణి వయసులో ఉన్నవాడు. చనిపోయిన పల్లవి కోసం తన అవసరాలను అతను ఎంతకాలమని అరికట్టుకుంటాడు? నువ్వు కాదంటే మరో అమ్మాయిని కట్టుకుంటాడు. అప్పుడు ఆ పిల్లల గతి? సవతి తల్లి పెంపకంలో ఆ పిల్లలు సక్రమ మార్గంలో పెరగగలుగుతారన్న నమ్మకం ఏముంది? అంతరాత్మ నిలదీసి అడిగేసరికి అప్పుడు నేను సవత్తల్ని అవుతానుగా అడిగింది కళ్యాణి. వాళ్ళు నీ పల్లవి పిల్లలు. వారి పట్ల నువ్వు సవతి తల్లిలా ప్రవర్తించవు. ఇప్పుడే కన్న తల్లిలా ఆదరిస్తున్నావు. తల్లి స్థానంలో ఉంటే అంతకంటే ఎక్కువగా ప్రేమించగలుగుతావు. నువ్వైనా ఎంతకాలమని పెళ్ళి పెటాకులు లేకుండా ఇలా ఒంటరిగా ఉంటావు? నీకంటూ ఒక సంసారం, పిల్లలు ఎప్పటికైనా ఏర్పరచుకోవాల్సిందే. నో, చరణ్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడే నాలో పెళ్లి చేసుకోవాలన్న కోరిక చచ్చిపోయింది. గట్టిగా అరిచింది కళ్యాణి. పోనీ పిల్లలకి తల్లి ఒక హక్కు సంపాదించుకోవడం కోసమే నామకార్థం పెళ్లి చేసుకో. ఇష్టమైతే ఆ తర్వాత అతనితో కాపురం చేయొచ్చు, లేకుంటే మానేయవచ్చు. పిల్లలకి తల్లిగా మాత్రమే గడపొచ్చు. పాప ఏడుపు తారాస్థాయిలో వినిపిస్తూ ఉండడంతో ఆలోచనల నుంచి తేరుకొని ఎదురెళ్ళి దీపక్ చేతుల్లోని పాపనందుకుంది. చాలాసేపటి నుంచి అలా ఏడుస్తూ ఉండడం వల్ల ముక్కు ముఖం ఏకమైపోయింది. నెత్తురు చిమ్మినట్లు ఎర్రగా కందిన పాప శరీరాన్ని చూడగానే కళ్యాణి ప్రాణం గిలగిల్లాడింది. ముఖమంతా తడిబట్టతో శుభ్రంగా తుడిచి పౌడర్ రాసి ఫ్యాన్ కింద పడుకోబెట్టింది. విపరీతమైన ఆ ఏడుపుకి కారణం ఏ కాలు నొప్పో ఏ చెయ్యి నొప్పోనని చూస్తూ పొట్ట ఉబ్బరంగా ఉన్నట్లు గమనించింది. వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది గాబరా పడుతూ. ఈ మాత్రానికే డాక్టర్ దగ్గరికి ఎందుకే? పొట్ట మీద గోరువెచ్చని ఆముదం రుద్దు, కడుపు జాడించి విరేచనమైతే ఆ నొప్పి గిప్పి ఇట్టే పోయి బిడ్డ హాయిగా నిద్రపోతుందంటూ విశాలాక్షమ్మ వారిస్తున్నా వినకుండా. పౌడరు పాలు కలిపేటప్పుడు ప్రతిసారి మోతాదు ప్రకారం కలపాలి. పౌడర్ ఎక్కువ తక్కువ వేస్తూ ఇష్టం వచ్చినట్లు కలుపుతుంటే జీర్ణం కాక ఇలాగే అవస్థ పడాల్సి వస్తుంది. పాలపీక పాల సీసా కూడా శుభ్రంగా కడగాలి ఎప్పటికప్పుడు, లేకుంటే పాప ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుందని హెచ్చరించి మందిచ్చి పంపించింది డాక్టర్. మందేశాక కాసేపటికి హాయిగా నిద్రపోయింది పాప. బాబు బేబీ వస్తే పాప నిద్రపోయిందని చెప్పి పంపేసి పాప పక్కనే తను ఒరిగింది కళ్యాణి. కాసేపటి తర్వాత లేచి బాబు వచ్చిన వారితో ఎప్పటిలా కబుర్లు చెప్పి నవ్విస్తూ ఆడలేదు. కాసేపు అటు ఇటు తిరిగి విశాలాక్షమ్మ ఇచ్చిన పప్పు లడ్డూలు తిని తిరిగి వెళ్ళిపోయారిద్దరూ. తల్లి బ్రతిమాలిన ఆ రాత్రి భోజనం చేయలేదు కళ్యాణి. రాత్రి తెల్లవార్లు ఆలోచిస్తూ తెల్లవారుతుండగా ఒక నిశ్చయానికి వచ్చిన దానిలా నిద్రపోయింది. పాపని భుజానేసుకుని చల్లగాలిలో అటు ఇటు తిప్పుతోంది కళ్యాణి. బాబు బేబీ లోపల నిద్రపోతున్నారు. దశమి వెన్నెల నిండుగా పరుచుకుంది అంతటా. కానీ ఆమె మనసులో మాత్రం చిమ్మ చీకట్లు అలముకున్నాయి. పల్లవి పిల్లల భవిష్యత్తు నాకు ముఖ్యం. భార్యగా చక్రపాణితో ఎటువంటి అనుబంధాలు తను పెంచుకోబోదు. కాబట్టి పల్లవికి అన్యాయం చేస్తున్నాననే ప్రసక్తి లేదు అనుకుని చక్రపాణిని పెళ్లి చేసుకుంది కళ్యాణి.
మధు, సుగుణ దగ్గరుండి వారి పెళ్లి జరిపించారు. తనకి పెళ్ళవబోతుందన్న సంతోషం కంటే పల్లవి తలుచుకుని బాధపడడమే సరిపోయింది. ఆ సమయంలో కూడా పల్లవి నిరంతరం తనని వెన్నంటి ఉంటూ తనకి ధైర్యం చెప్తున్నట్లు అనిపించేది. పల్లవి స్థానంలో ఆ ఇంట్లో మసులుతుంటే తృప్తిగా ఫీల్ అయింది కళ్యాణి. కానీ అటు ఇటు తిరగలేక ఆ ఇల్లు ఖాళీ చేసేసి తన ఇంటికి మార్చేసింది కాపురాన్ని. మొదట చక్రపాణి ఇష్టపడకపోయినా కళ్యాణి ఇబ్బందిని గ్రహించి సరేనన్నాడు. తన ఆఫీస్కి వెళ్ళినప్పుడు తల్లి పిల్లల్ని చూసుకుంటూ ఉండడంతో కళ్యాణికి ఉద్యోగం చేయడం పెద్ద ఇబ్బందిగా అనిపించలేదు. అదీ కాక అనతి కాలంలో అధిరోహించగలిగిన మేనేజర్ పదవి చూస్తూ వదులుకోవడం మనస్కరించలేదు. చక్రపాణి కూడా ఆ ప్రసక్తి ఏమీ తలపెట్టకపోవడంతో ఇతర ప్రతిబంధకాలేవీ ఎదుర్కోనవసరం లేకపోయింది ఆమెకి. ఉదయం లేవగానే బాబుని బేబీని తయారు చేసి స్కూలుకి పంపించేసి ఈలోగా చక్రపాణి నిద్రలేస్తే అతని స్నానపానాదులకు అన్నీ అమర్చి తను తయారవుతుంది గబగబా. ఆ సమయానికి వంట పని ముగిస్తుంది విశాలాక్షమ్మ. వడ్డించి పిలిస్తే ఇద్దరూ వెళ్ళి యాంత్రికంగా భోజనాలు ముగించి ఎవరి దారిన వాళ్ళ ఆఫీసులకి పరిగెడతారు. ఇంటి దగ్గర ఉన్నంతసేపు పాప అవసరాలు కళ్యాణి చూసినా ఆమె లేనప్పుడు విశాలాక్షమ్మ చూసుకుంటుంది. సాయంకాలం ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే శుభ్రంగా స్నానం చేసి నీట్గా తయారై ఉన్న బాబు బేబీలతో కబుర్లు చెప్తూ పాపనెత్తుకుని తిరుగుతుంది. తరువాత బాబు బేబీలతో హోంవర్క్ చేయించి వారిని చదివించి భోజనం పెట్టి నిద్రపుచ్చుతుంది. పాపకి పాలు పట్టి నిద్రపుచ్చి తన కోసం ప్రత్యేకంగా చేసుకోవడానికి బద్దకిస్తుందని ఏదైనా టిఫిన్ చేసి తల్లి చేత బలవంతంగా తినిపిస్తుంది. చక్రపాణి వచ్చేసరికి రాత్రి 11, 12 అవుతుంది. అందరూ గాఢ నిద్రలో ఉంటారు, కళ్యాణి తప్ప. వడ్డించి పిలిస్తే ఒక్కొక్క రోజు వచ్చి భోజనం చేస్తాడు. ఒక్కొక్క రోజు అవునని కాదని చెప్పకుండా తన గదిలోకి వెళ్ళి తలుపు మూసుకొని పడుకుంటాడు. కళ్యాణి కూడా తినబుద్ధి కాక మజ్జిగో మంచినీళ్లు తాగి పడుకుంటుంది పాప పక్కన. కానీ ఈ మధ్య వారం 10 రోజుల నుంచి రాత్రివేళ తాగి ఇంటికి రావడమో ఇంటికి తెచ్చుకొని తన గదిలో కూర్చొని తాగడమో చేస్తున్నాడు చక్రపాణి. సుగుణ చెప్పింది నిజమేనన్నమాట. ఇంతవరకు ఈ నెల్లాళ్ల నుంచి తనేమైనా అనుకుంటుందేమోనని మానేసినట్లున్నాడు. ఇప్పుడు మళ్ళీ మొదలెట్టారు. మాన్పించడం ఎలాగో అర్థం కావడం లేదని, ఎదిగే పిల్లలు తండ్రిని ఆ స్థితిలో చూస్తే వారి మనసు పాడవుతాయని, ఏం చెయ్యాలో తోచడం లేదని సుగుణ దగ్గర వాపోయింది కళ్యాణి. ఇవన్నీ ఆలోచించే కదా పెళ్లి కోసం నేనంతగా ఒత్తిడి చేశాను. కళ్యాణి, ఈ పెళ్ళి నువ్వు కేవలం పిల్లల కోసమే చేసుకున్నావని నాకు తెలుసు. అయినా ఇలా అంటున్నానని మరోలా అనుకోకు. నీకేమీ పట్టనట్లు చూస్తూ ఊరుకుంటే అతను పూర్తిగా పాడైపోతారు. శారీరకంగా మానసికంగా పతనమైపోయాక మనిషికి మనుగడే ఉండదు. నువ్వెంత జాగ్రత్త వహించినా ఆ ప్రభావం పిల్లల మీద ఉండక మానదు. అంచేత పల్లవికి నువ్వేదో ద్రోహం చేస్తున్నావన్న ఆలోచన విడిచిపెట్టి చక్రపాణికి దగ్గరగా అవడానికి ప్రయత్నించు. అయినా నీ పిచ్చి గాని నువ్వు చేతులు ముడుచుకొని కూర్చుని అతనులా పాడైపోతూ ఉంటే చూస్తూ ఊరుకుంటే పల్లవి ఆత్మ సంతోషిస్తుందా? చక్రపాణి పిల్లలు శారీరకంగా మానసికంగా సుఖంగా సంతోషంగా ఉన్నప్పుడే పల్లవి ఆత్మ శాంతిస్తుంది. పైలోకం నుంచి మనస్ఫూర్తిగా అందుకు కారణమైన నిన్ను ఆశీర్వదిస్తుందే తప్ప ఆగ్రహించదు. కళ్యాణి, కాస్త నిశితంగా ఆలోచిస్తే ఈ విషయాలన్నీ నువ్వే గ్రహించగలుగుతావు. నా మాట విని చెప్పినట్టు చెయ్యి అని హితబోధ చేసింది సుగుణ. ఇప్పుడు ఆ విషయం గురించి తీవ్రంగా ఆలోచిస్తోంది కళ్యాణి. భుజం మీద ఉన్న పాప నిద్రపోయిందని గ్రహించి లోపల మంచం మీద పడుకోబెట్టింది. మెల్లగా టైం చూసింది 10:20. న్యూస్ పేపర్ తీసుకుని చూస్తూ కూర్చుంది. కళ్ళు అక్షరాల వెంట పరిగెడుతున్నాయి తప్ప ఏం చదువుతోందో ఆమెకు తెలియడం లేదు. మరో పావుగంటకొచ్చాడు చక్రపాణి. వీధి తలుపులు మూసి లోపలికెళ్ళి కంచం మంచినీళ్లు పెట్టి అతన్ని భోజనానికి పిలవడానికి వచ్చింది. కానీ మూసి ఉన్న గది తలుపులు ఆమెని వెక్కిరించాయి. కిటికీలోంచి లోపలికి తొంగి చూసింది. డ్రెస్ మార్చుకోలేదు సరికదా. కనీసం షూస్ అయినా విప్పుకోకుండా విస్కీ బాటిల్ ముందు పెట్టుకుని కూర్చున్నాడు చక్రపాణి. సుగుణ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి ఆమెకి. ఏమైనా సరే ఈరోజు అతన్ని తాగనివ్వకూడదని నిశ్చయించుకుని మెల్లగా తలుపు నెట్టింది. కాళ్ళు చేతులు గడగడ వణుకుతున్నాయి. అయినా ధైర్యం వహించి లోపలికి అడుగుపెట్టింది. బాటిల్ ఎత్తి గడగడ తాగబోతుంటే గబాల్న బాటిల్ గట్టిగా పట్టుకుంది కళ్యాణి. వాలిపోతున్న రెప్పల్ని బలవంతంగా పైకెత్తి ఆమె వైపు చూస్తూ, ఏయ్, నువ్వెవరైనా నాపడానికి, నాకు నా పల్లవికి మధ్య అడ్డు రావడానికి నీకెంత ధైర్యం అంటూ బాటిల్ గట్టిగా లాగాడు. కళ్యాణి చేతిపట్టు జారిపోయింది. అతని చేతిపట్టు కూడా నిలవక కింద పడి భళ్ళున పగిలింది సీసా. రౌద్రమూర్తయ్యాడు చక్రపాణి. అంతే, ఎర్రగా ఉన్న కళ్ళు చింత నిప్పులయ్యాయి. కోపంగా లేచి ముందున్న టీపాయిని విసురుగా కాలితో తన్నేశాడు.
అడుగు ముందుకు వేసి ఎడం చేత్తో ఆమె జుట్టు పట్టుకుని కుడి చేత్తో ఎడాపెడా వాయించేశాడు. యూ డెవిల్, కాసేపైనా నన్ను నా పల్లవితో గడపనివ్వకుండా చేద్దామనుకుంటున్నావా? నో, అది నీ తరం కాదు. మరోసారి నా జోలికొచ్చావంటే చంపేస్తాను. గెట్అవుట్ ఫ్రమ్ మై రూమ్. కళ్యాణిని బయటికి నెట్టేసి తలుపు లోపల గడియ పెట్టేసుకున్నాడు. శిలాప్రతిమల అలా నేల మీదే చాలాసేపు కూర్చుండిపోయింది కళ్యాణి. మనశ్శరీరాలు పూర్తిగా చైతన్యాన్ని కోల్పోయినట్లు, శరీరంలోని సర్వశక్తులు హరించుకుపోయినట్లు ఫీల్ అవుతోందామె. పుట్టిన దగ్గర నుంచి ఎవరి చేత, చివరికి తల్లిదండ్రుల చేత కూడా ఒక్క దెబ్బైనా తినలేత్తను. అన్నింటా ఇష్టారాజ్యంగా సాగిపోయింది. ఇప్పుడు ఇతని చేత ఇలా పల్లవికి ఆయనకి మధ్యగా అడ్డుగా నిలుస్తోందా? నో, అటువంటి దురుద్దేశం తనకెప్పుడూ లేదు. తన కంఠంలో ప్రాణం ఉన్నంతకాలం పల్లవికి ద్రోహం చెయ్యాలని ఊహామాత్రంగా కూడా భావించదు. పల్లు, నన్ను క్షమించు. ఆయన అలా పతనమైపోతుంటే చూడలేకపోతున్నాను. ఇప్పుడు నేనేం చెయ్యాలి? దోసిట్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. పిచ్చిదానా, తప్పు పని చేసేవాడు ఒకసారి చెప్పగానే తన తప్పు గ్రహించుకొని మంచిదారికొస్తాడా? అంత తొందరగా గ్రహించేకునేవాడైతే అటువంటి బలహీనుడెందుకు అవుతాడు? ఆయన నన్ను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించారు కనుక నేను దూరం అయ్యేసరికి పూర్తిగా బలహీనులైపోయారు. ఒకసారి చెప్తే ఆగ్రహించారని నువ్వు నీ కర్తవ్యాన్ని విస్మరిస్తే ఆయన పూర్తిగా పతనమైపోతారు. ఆయన ఆ స్థితికి దిగజారిపోకుండా కాపాడడం నా స్నేహితురాలిగా నీ బాధ్యత. పిల్లల సంరక్షణ భారాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించావు. అలాగే ఇదీను. పిల్లలు ఒకసారి చెప్తే విననంత మాత్రాన వదిలేస్తున్నావా? బుజ్జగించి లాలించి నచ్చచెప్పడం లేదు. అలాగే ఇదీను. ఒకసారి ఆగ్రహించినంత మాత్రాన ప్రతిసారి అలాగే చేస్తారా? ఆయన పొరపాటు ఆయన గ్రహించుకునేటట్లు చేసి ఆయన్ని సరైన దారిలో పెట్టాలి. నా ప్రాణ స్నేహితురాలిగా, ఆయన భార్యగా అది నీ బాధ్యత. పల్లవి తన వెన్ను నిమురుతూ నచ్చజెప్తున్నట్లనిపించి దిగ్గున లేచి కూర్చుంది కళ్యాణి. కళ్ళు చిట్లించుకొని ఆ చీకట్లో చుట్టూ చూసింది. ఎవరూ కనిపించలేదు. చేతులతో తడిమి చూసింది తనెక్కడుందో తెలుసుకోవడానికి. నున్నటి గచ్చు చల్లగా తగిలింది చేతికి. తను నేల మీద పడుకుని ఉన్నట్లు గ్రహించుకుని మెల్లగా లేచింది. తన గదిలోకి నడవబోతూ అంతకుముందు జరిగిన సంఘటన గుర్తొచ్చి కిటికీ దగ్గరికి నడిచి లోపలికి తొంగి చూసింది. అస్తవ్యస్తంగా మంచం మీద పడుకుని నిద్రపోతున్నాడు చక్రపాణి. బట్టలు బూట్లు మార్చుకోనైనా లేదు. లైటు వెలుగుతూనే ఉంది. నేల మీద చెల్లాచెదురుగా ఉన్న గాజు ముక్కలు, చిక్కటి ద్రవం ఉన్నాయి. తలుపు దగ్గరకు నడిచి నెట్టి చూసింది. తెరుచుకోలేదు. దీర్ఘంగా నిట్టూర్చింది. తెల్లవారి లేచాక తల్లి ఆ దృశ్యం చూస్తే ఏదో జరగరాని ఘోరం జరిగిపోయినట్లు గుండెలు బాదుకోవడమేగాక పవిత్రమైన దేవాలయం లాంటి ఈ ఇల్లు తాగుబోతుల నిలయంగా మారిపోతుందని రాగాలు తీస్తుంది. గది ఊడవటానికి వచ్చిన పని మనిషి చక్రపాణి గురించి చులకనగా ఊహించుకుంటుంది అనిపించగానే ఎలాగైనా తలుపులు తెరిచి ఆ గదిని శుభ్రం చేసి మరీ వెళ్లాలని నిశ్చయించుకుంది. కిటికీలో నుంచి చెయ్యి లోపలికి పెట్టి తలుపు తీయడానికి ప్రయత్నించింది, కానీ అందలేదు. మూలనున్న బూజు దులిపే కర్ర అందుకుని లోపలికి దూర్చి అతి ప్రయత్నం మీద గడియ తీసింది. కిటికీ ఊచెలు గోడ గీరుకొని మోచేతుల దగ్గర మండుతున్నాయి. అయినా తన ప్రయత్నం ఫలించినందుకు సంతోషించింది. కర్రని మెల్లగా చప్పుడు కాకుండా బయటికి తీసేసి మూల యథాస్థానంలో పెట్టేసొచ్చి మెల్లగా తలుపు తోసి లోపలికి నడిచింది. గాజు ముక్కలన్నీ ఏరి పెరట్లోకి వెళ్ళి గోడవతల పారేసొచ్చి గచ్చంతా 2 సార్లు బట్టతో తుడిచి శుభ్రం చేసింది. లైట్ తీసేయబోతూ చక్రపాణి వైపు చూసి దగ్గరకొచ్చి బూట్లు విప్పి మెల్లగా మెలకు రాకుండా టై వదులు చేసింది. గాఢ నిద్రలో ఉన్న చక్రపాణి ఛాతీ లయబద్ధంగా పైకి కిందికి కదులుతోంది. అతన్ని అంత దగ్గర నుంచి చూడడం అదే మొదటిసారి. చిత్రంగా మనసు స్పందించసాగింది. ఆ అలజడిని అణుచుకోవడానికి ఒక్క క్షణం ఊపిరి బిగపట్టింది కళ్యాణి. చిక్కపోయి నిగారింపు కోల్పోయిన చెంపలు నిమిరాలని, ఫ్యాను గాలికి చెదిరి నుదుటి మీద అలబోకగా నాట్యం చేస్తున్న జుట్టుని సరిచెయ్యాలని ఎంతగానో ఉవ్విళ్ళూరిందే ఆమె కన్నె మనసు. పల్లవి మీద అతనికున్న ప్రేమకి ఆమె కళ్ళు చెమర్చాయి. మీరు ఎంత కొట్టినా తిట్టినా సరే నేనేమీ బాధపడను. మిమ్మల్ని మామూలు మనిషిని చేయడానికి ప్రయత్నిస్తాను. అది నా కర్తవ్యమని పల్లవి నన్ను హెచ్చరించింది. ఆమె ఆశ నెరవేరుస్తాను. ఆమె ఉన్నప్పుడు పల్లవి భర్తగా మీరెలా ఉత్సాహంగా సంతోషంగా ఉండేవారో అలా ఉండేలా మారుస్తాను మిమ్మల్ని. మీకు పల్లవి లేని లోటు తెలియకుండా చేస్తాననుకుంటూ ఫ్యాను స్పీడ్ తగ్గించి లైట్ ఆర్పి బెడ్ లైట్ వెలిగించి తలుపులు దగ్గరగా మూసొచ్చి పాప పక్కన పడుకుంది కళ్యాణి.
ఒక స్థిర నిశ్చయానికి వచ్చాక ఆమె మనసు నిర్మలంగా ఉంది ఇప్పుడు. పల్లు, ఇన్నాళ్లకి దయతల్చి నాకు కనిపించి నా కర్తవ్యాన్ని నిర్దేశించావా? అంతా నీ ఇష్టప్రకారమే, కోరిక ప్రకారమే జరుగుతుంది అనుకుంటూ పాపని మరింత దగ్గరగా జరుపుకొని నిద్రకి ఉపక్రమించింది కళ్యాణి. 8 గంటలైనా చక్రపాణి నిద్రలేవలేదు. బాబుని బేబీని తయారు చేసి రిక్షా వచ్చాక స్కూలుకు పంపించేసి లోపలికి వచ్చి మెల్లగా తలుపు తోసుకుని చక్రపాణి గదిలోకి వెళ్ళింది. అప్పటికి మెలకుగానే ఉన్న చక్రపాణి గుండెల మీద చేతులుంచి గిరగిరా తిరుగుతున్న ఫ్యాన్ కేసు చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. అడుగుల చప్పుడు వినగానే తల తిప్పి చూసి లేచి కూర్చున్నాడు. 8:30 అయింది, ఆఫీస్ టైం అవుతోంది అంది టేబుల్ మీద వస్తువులు ఎక్కడివక్కడ సర్దుతూ. కళ్యాణి, ఐఎమ్ వెరీ వెరీ సారీ. నీ పట్ల చాలా అమానుషంగా ప్రవర్తించాను. రియలీ నన్ను క్షమించు లో గొంతుకతో అన్నాడు. తల మాత్రం వెనక్కి తిప్పి డోంట్ వరీ అబౌట్ ఇట్. బట్ మీరేమీ అనుకోనంటే ఒక మాట ఆగిందామె. ఏమిటది అన్నట్లు తలెత్తి ఆమె ముఖంలోకి చూశాడు. నిద్రలేమిని సూచిస్తూ ఎర్రగా ఉన్నాయి ఆ కళ్ళు. పిల్లలు ఎదుగుతున్నారు. మీరు చేసే పని వారి కళ్ళబడితే ఆ పసి మనసులు దెబ్బతింటాయి. పిల్లలంటే మీకెంత ప్రాణమో నాకు తెలుసు. అందుకే పల్లవి అంటుండేది, నాకు ఓపిక ఉన్నంత వరకు పిల్లల్ని కంటూనే ఉండాలని. పిల్లలతో ఇల్లు కలకళలాడుతుంటే ఆయన ముఖంలో సంతోషాన్ని తిలకించాలని నాకు అనిపిస్తుంటుంది ఒక్కోసారి. కానీ వారిని సక్రమంగా పెంచలేకపోతే మళ్ళీ నేనే కదా బాధపడాల్సింది. అందుకే ఈసారి కాన్పు కాగానే ఆపరేషన్ చేయించేసుకుంటాను అని. పిల్లలు పాడైపోతే పల్లవి ఆత్మ శాంతించదు. తండ్రిగా మీరు భరించలేరు. వాళ్ల కోసమైనా మీరు ఈ అలవాటు మార్చుకోవాలి. ప్రాణ సమానంగా ప్రేమించిన పల్లవిని మర్చిపోవడం కష్టమే, కానీ అసాధ్యమైన పని మాత్రం కాదు. అందుకోసం మీరు పతనమైపోవాల్సిన పని లేదు. అలా జరిగిన నాడు పల్లవి ఆత్మ శాంతించకపోవడమే కాదు, విపరీతంగా క్షోభిస్తుంది. కఠినంగా మాట్లాడి మీ మనసు నొప్పించి ఉంటే క్షమించండి అనేసి బయటికొస్తూ గుమ్మం దగ్గర ఆగి, స్నానానికి నీళ్లు రెడీగా ఉన్నాయి, చల్లారిపోకముందే త్వరగా రండి అని గబగబా వచ్చేసింది. అతనితో అలా అనేసిందే కానీ ఆమె గుండె దడదడలాడుతోంది. పెళ్ళైన తర్వాత అతనితో అంత ఎక్కువగా మాట్లాడడం అదే మొదలు. అందుకే ఆ దడ. అతను స్నానం చేసి వచ్చేసరికి డ్రెస్ తీసి రెడీగా పెట్టి అతను గదిలోకి రాగానే మెల్లగా పక్కకి తప్పుకుంది. ఆ రాత్రి 12 గంటలకి బాగా తాగేసి ఒళ్ళు తెలియని స్థితిలో ఇంటికొచ్చిన చక్రపాణి తన గదిలో అడుగుపెట్టి తన మంచం మీద పడుకుని ఉన్న బాబు బేబీలను చూసి గతుక్కుమన్నాడు. వాళ్ళనక్కడ పడుకోబెట్టిన కళ్యాణి మీద చెప్పలేనంత కోపం వచ్చింది. ఏయ్, ఎక్కడ చచ్చావు? అసహనంగా కోపంగా అరిచాడు. వీధి తలుపులు మూసి వంటగదిలోకి వెళ్తున్న కళ్యాణి గబగబా నడిచింది. వీళ్ళని ఇక్కడ ఎందుకు పడుకోబెట్టావు? నేను పడుకోబెట్టలేదు. ఉదయం వాళ్ళు స్కూలుకి వెళ్ళేసరికి మీరు నిద్రలేవలేదు. మా డాడీ మాతో అస్సలు మాట్లాడటం లేదంటూ ఏడ్చి మీకోసం ఎదురు చూస్తూ ఇక్కడ చాలాసేపు కూర్చుని చివరికి ఇలాగే నిద్రపోయారు అంది మెల్లగా. ఓ గాడ్, బాధగా నుదురు కొట్టుకున్నాడు చక్రపాణి. బయట హాల్లో గోడకుంచిన మడత మంచం తెచ్చి పక్కగా వేసి, మీకు అనీజీగా ఉంటుందేమో చాప మీద పడుకోండి, ఇప్పుడు లేవదీస్తే మెలకు వచ్చి ఏడుస్తారు, మిమ్మల్ని విసిగిస్తారు అంటూ దుప్పటి పరిచి దిండు వేసింది. నిలబడే శక్తి లేనట్లు ఆ మంచం మీద కూలబడిపోయాడు చక్రపాణి. మళ్ళీ నిద్రపోతారేమో, త్వరగా లేచిరండి, భోజనం వడ్డిస్తున్నాను అంది వెళ్ళబోతూ. నాకు ఆకలేదు, నన్ను విసిగించకు. చేతిని కళ్ళకు అడ్డుగా ఉంచుకున్నాడు. పెరుగన్నం ఒక గిన్నెలో కలిపి స్పూన్ వేసి తీసుకొచ్చి, ప్లీజ్ లేచి పెరుగన్నం తినేసి పడుకోండి. రోజు భోజనం మానేస్తే మీ ఆరోగ్యం పాడవుతుంది. మెల్లగా అతని చేతి మీద తట్టింది. బ్లడీ రాస్కెల్, విసిగించొద్దని చెప్తే నీకు కాదు? విసురుగా చేయి విదిలించాడు. ఆమె చేతిలోని గిన్నె ఆ విసురుకి ఆమె ముఖానికి బలంగా తగిలింది. గిన్నె అంచు తగిలి నుదుటి మీద చీరుకుంది. పెరుగన్నం ఒళ్ళంతా పడింది. కోపాన్ని అతి ప్రయత్నం మీద ఆపుకుని గిన్నె తీసుకుని బయటకొచ్చి ముఖం ఒళ్ళు శుభ్రంగా కడుక్కుని చీర మార్చుకుంది. తనకి తినాలనిపించక గ్లాసుడు చల్లని నీళ్లు తాగి, పల్లు, నీ స్నేహితురాలిగా ఆయన భార్యగా ఆయన్ని సరియైన దారిలో పెట్టడం నా కర్తవ్యమన్నావు. కానీ ఎలాగే? అంత ఆగ్రహంతో విచక్షణ జ్ఞానం లేకుండా ప్రవర్తించే మనిషిని నేనెలా మార్చగలను? నా వల్ల కాదే. అయినా ఏమైనా కానీ పిల్లల కోసం ఈ పెళ్లి చేసుకున్నందుకు పిల్లల్ని సక్రమంగా ఆయన నీడ కూడా పడకుండా పెంచుతాను అనుకుంది బాధగా. కళ్యాణి, పిల్లలు చేసిన తప్పునే నువ్వు ఎంత చెప్పినా వినకుండా మళ్ళీ మళ్ళీ చేసినా ఓర్పుతో వారికి నచ్చజెప్పి మంచి చెడ్డలు వివరించడం లేదు. వారిని కోపగించుకొని గాలికి వదిలేస్తున్నావా? నీ పల్లవి పిల్లలు గొప్పవారవ్వాలని వారి కోసం ఎంత శ్రమ పడడానికైనా సిద్ధపడుతున్నావు. అలాగే ఇదీను.
ఆయన ఇప్పుడు పసిపిల్లవాడి కంటే పసివారు. గాయపడిన మనసు కోలుకోవడం చాలా కష్టమని, అందుకు చాలా కాలం పడుతుందని నీకు తెలియని విషయమా? కొన్నాళ్ళు నువ్వు ఓర్పు వహించు ప్లీజ్. నా కోసం ఆయన శారీరకంగా మానసికంగా పతనమై కన్న పిల్లలే అసహించుకునే స్థితికి దిగజారిపోతే ఈ నీ పల్లు ఆత్మ శాంతిస్తుందనుకుంటున్నావా? కళ్యాణి, నీ మీదే నేనెన్నో ఆశలు పెట్టుకున్నానే. నువ్విప్పుడు ఆయన్ని, ఆ పిల్లల్ని ఆ స్థితిలో ఆదుకోగలిగిన వాళ్ళెవరున్నారు? పల్లవి చేతులు చాపి అర్థిస్తున్నట్లు అనిపించగానే, అలాగే పల్లు, ఆయన ఎంత అవమానించినా ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆయన్ని బాగు చేయడానికే ప్రయత్నిస్తూనే ఉంటాను. నా మాట నమ్ము అనేసింది. తన మాటలు వినగానే పల్లవి ముఖం ప్రసన్నంగా మారి క్రమంగా సంతోషం నిండుకోవడం గమనించి తృప్తిగా ఫీల్ అయింది కళ్యాణి. పాప నిద్రలో నిండుగా నవ్వుతోంది. ఎంత అమాయకురాలివి పాప. నీకు అమ్మ లేని లోటు తెలియకుండా నేనే అమ్మనై పెంచుతాను. నీకోసం నా ప్రాణమైనా సరే ఇస్తాను పాప. పాపని దగ్గరగా తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. ఆమె గుండెల్లో వెచ్చగా ఒదిగిపోయింది పాప. ఉదయం నిద్రలేచి బాత్రూంలోకి వెళ్తూ చక్రపాణి గదిలోకి తొంగి చూసిన కళ్యాణి పిల్లలిద్దరి మధ్యలో ఇద్దరినీ చెరో చేత్తో చుట్టి పడుకుని ఉన్న చక్రపాణిని చూసి ఒక్క క్షణం అలాగే నిలబడిపోయింది. పిల్లలిద్దరూ చెరో కాలు చెయ్యి తండ్రి మీద వేసి నిశ్చింతగా నిద్రపోతున్నారు. పక్కనే ఉన్న మడత మంచం ఖాళీగా ఉంది. చప్పుడు కాకుండా ఆ మంచం ఎత్తి బయటికి తీసుకొచ్చేసింది. వారిని లేపడానికి మనస్కరించక కాలకృత్యాలు తీర్చుకునే నిమిత్తం బాత్రూంలోకి దూరింది. విశాలాక్షమ్మ అప్పటికే నిద్రలేచి వంటింట్లో పని హడావిడిలో ఉంది. ఆమె గొంతు మృదు మధురంగా సుందరకాంట ఆలపిస్తోంది. తలారా స్నానం చేసేసరికి తలదిమ్ము తగ్గి హాయిగా ఫీల్ అయింది కళ్యాణి. జుట్టు కొసలు ముడేసుకుని దేవుని గదిలోకి వెళ్ళి మందిరం ముందు నిలబడి చేతులు జోడించి కళ్ళు మూసుకుంది. ఒక్క క్షణం తన గదిలోకి వచ్చి చేతిలో ఉన్న రోజా పువ్వుల్ని పల్లవి ఫోటోకి పెట్టి, పల్లు, నాకు మనోధైర్యాన్నివ్వు, నీ బాధ్యతని సక్రమంగా నెరవేర్చగలిగే శక్తిని ప్రసాదించు అనుకోగానే కళ్ళ నుంచి 2 నీటి బిందువులు చెక్కల మీదికి జారాయి. బయట నుంచి పాప నవ్వు వినిపించేసరికి భుజం మీద ఉన్న టవల్తో జుట్టు చివరి నుంచి జారే నీటిని తుడుచుకుంటూ బయటకొచ్చింది. చాలా రోజుల తర్వాత చక్రపాణి పిల్లలతో నవ్వుతూ కబుర్లు చెప్తున్నాడు. అతను చెప్పే కబుర్లు వింటూ పిల్లలిద్దరూ సంతోషంగా నవ్వుతున్నారు. ఆ దృశ్యం చూడముచ్చటగా అనిపించింది కళ్యాణికి. పని మనిషి స్నానం చేయించి తీసుకొచ్చిన పాపని అందుకుని తన దగ్గరున్న టవల్తో మరోసారి తల శుభ్రంగా తుడుస్తూ, బేబీ, ఏమిటే అంతగా నవ్వేస్తున్నావు? మాకు కూడా చెప్పు, నేను చెల్లి కూడా నవ్వుతాం అంది కళ్యాణి తను నవ్వుతూ. ఆంటీ, మరేమో డాడీ, మరేమో బేబీ చెప్పబోతుంటే మరేమో వెవ్వెవ్వే చెల్లెల్ని వెక్కిరించి, ఆంటీ నేను చెప్తా నాగు, మాట్లాడడం రాదు, ఏమీ రాదు కానీ అన్నింటికీ మరేమో అంటుందది అన్నాడు బాబు. పెద్ద నీకొచ్చినట్టు ఏడుపు మొదలుపెట్టింది బేబీ. ఒరే బాబీ, చెల్లిని ఎందుకురా అనవసరంగా ఏడిపిస్తావు? చిన్నప్పుడే బాగా మాట్లాడడం వచ్చేస్తుందేమిటి? బాబుని మందలించి, బేబీ రామ్మ, చెల్లికి పౌడర్ రాద్దు గాని అంటూ బేబీని పిలిచింది. పని మనిషి వచ్చి స్నానానికి పిలవడంతో స్కూలుకు టైం అవుతుందంటూ ఇద్దరూ పరిగెత్తారు పెరట్లోకి. కళ్యాణి, ఐఎమ్ వెరీ సారీ, రాత్రిపూట నేను మనిషిని కాను, దయచేసి నా గదిలోకి రావద్దు పశ్చాత్తాపంతో నిండిన గొంతుతో అన్నాడు చక్రపాణి. అతని చూపులు కళ్యాణి నుదుటి మీద ఉన్న గాయం మీదున్నాయి. ఆ అలవాటు మిమ్మల్ని విడిచిపెట్టే వరకు నాకు ఈ పాటలు తప్పవు. దాని గురించి మీరేమీ వర్రీ కాకండి. మీరు నవ్వుతూ మాట్లాడుతుంటే బాబు బేబీ ఎంత సంతోషంగా ఫీల్ అవుతున్నారో చూస్తున్నారుగా. రోజు కొద్ది సమయాన్ని అయినా వారి కోసం కేటాయించండి అంది పాపకి బొట్టు పెడుతూ. ఐఎమ్ హెల్ప్లెస్ బట్ ఐ విల్ ట్రై కళ్యాణి అంటూ గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చక్రపాణి. ఆ సాయంకాలం ఆఫీస్ అయిపోగానే నేరుగా ఇంటికి వచ్చిన చక్రపాణిని సంతోషంగా చూస్తూ గుమ్మంలోనే నిలబడిపోయింది. అప్పుడే ఆఫీస్ నుంచి వస్తున్న కళ్యాణి పాకుతో వచ్చి కాళ్ళకు అడ్డం పడుతున్న పాపనెత్తుకుని గట్టిగా ముద్దు పెట్టుకుంది. ఆంటీ, డాడీ అన్నని నన్ను సర్కస్కి తీసుకెళ్తాడట సంతోషంగా ఉంది బేబీకి. అందుక ఈ ముస్తాబంతా? వెరీ గుడ్, వెళ్ళిరండి. అరే, ఆ జుట్టంతా చూడు ఎలా రేపేసుకున్నావో, దువ్వెన తెచ్చుకో, బాగా దువ్వుతాను. మరేమో డాడీ దువ్వారు. డాడీకి అసలు తలదూవడం రానే రాదు. ముఖం అదోలా పెట్టిన బేబీని చూస్తే నవ్వాగలేదు కళ్యాణికి. జుట్టంతా పూర్తిగా రేపేసుకుని బిక్కముఖంతో ఏడవడానికి సిద్ధంగా ఉన్న బేబీని బుజ్జగించి తల దువ్వి, ఇప్పుడు మా బేబీ బంగారు బొమ్మలా ఉంది అంటూ ముద్దు పెట్టుకుంది. బేబీ ముఖం ప్రసన్నంగా మారింది. సంతోషంగా గంతులేసుకుంటూ తండ్రి వెనుక స్కూటర్ ఎక్కారిద్దరు. పాప చేత వారికి టాటా చెప్పించి కనిపించనంతసేపు చూసి లోపలికొచ్చింది కళ్యాణి. టింగురంగా అంటూ తన పిల్లల్ని వెంటేసుకుని వెళ్ళాడు కానీ
మాట వరుసకైనా నిన్ను రమ్మనన్నాడా? లోకంలో మొగుడే దొరకనట్టు 3 పిల్లల తండ్రిని పెళ్ళాడావు. స్నేహితురాలి పిల్లలంటూ వణికిపోయేదానివి నెత్తికి రాసుకున్నావు. నేలకు పోయేదాన్ని నెత్తికి రాసుకున్నావు. చచ్చి ఆ లోకంలో ఉన్న పల్లవి నువ్వు పడే పాటలన్నీ చూస్తుందనా పెడుతుందనా? మనసులోని గోడు వెళ్ళబోసుకుంది విశాలాక్షమ్మ. తల్లి బాధేమిటో కళ్యాణికి తెలుసు. ఇన్నాళ్ళు కూతురికి పెళ్లి కాలేదని కుమిలిపోయింది విశాలాక్షమ్మ. మరుసటి రోజు పెళ్లనంగా చక్రపాణిని పెళ్లి చేసుకుంటున్నానని కళ్యాణి చెప్పగా విని ఆ పిల్లలతో వేగడం కష్టమని పెళ్లి చేసుకోవద్దని శతవిధాల కూతుర్ని బ్రతిమాలింది. తల్లికి ఎలాగో నచ్చజెప్పి తన పంతమే నెగ్గించుకుంది కళ్యాణి. మనసులో బాధగా ఉన్నా చేయగలిగింది ఏమీ లేదు కనుక మౌనంగా ఉండిపోయింది విశాలాక్షమ్మ. చక్రపాణి అసలు ఇంటి పట్టునే ఉండడని, ఉన్నా కళ్యాణ్తో మాట్లాడడనే, పెళ్ళైన కూతురికే ఏ అచ్చటా ముచ్చటా తీరడం లేదని రాత్రింబవళ్ళు కుమిలిపోతుంది లోపలే. తన పిల్లల్ని సరదాగా షికారుకి తీసుకెళ్లాడా గాని తన కూతుర్ని తీసుకెళ్లలేదని మహా ఉక్రోషంగా ఉందావిడికి. మనసులో ఇముడ్చుకోలేక కూతురి ముందు బయటపడిపోయింది. నన్ను రమ్మన్నారమ్మా, ఇప్పుడేగా ఆఫీస్ నుంచి వచ్చాను, కాస్త తలనొప్పిగా ఉంది, అందుకే వాళ్ళని తీసుకెళ్ళమన్నాను. అమ్మా వేడివేడి కాఫీ ఇవ్వమ్మా, ఆ కాఫీ తాగితే గాని తలనొప్పి తగ్గదు అంటూ తలనొప్పి లేకపోయినా బాధగా ముఖం పెట్టి నుదురు రుద్దుకుంది. అయ్యో నా తల్లి, ఉండమ్మా ఇప్పుడే ఇస్తాను అంటూ వంటగదిలోకి పరిగెత్తింది విశాలాక్షమ్మ. హమ్మయ్య అనుకుంటూ పాప ముందు బొమ్మలు పడేసి తన గదిలోకి వెళ్ళి చీర మార్చుకుని వచ్చింది. తల్లి ఇచ్చిన కాఫీ అందుకుని కుర్చీలో కూర్చుని మెల్లగా సిప్ చేయసాగింది. తల్లి మాటలు గుర్తొచ్చి నిర్లిప్తంగా నవ్వుకుంది. కేవలం పిల్లల కోసమే తను ఈ పెళ్లి చేసుకుంది తప్ప అతనితో అతి చనువుని పెంచుకొని సినిమాలకి షికార్లకి తిరగడానికి కాదుగా. పిచ్చి అమ్మ, ఆవిడ ఆరాటం ఆవిడది. అసలు పిల్లల కోసమే తను పెళ్లి చేసుకుంది కానీ లేకుంటే జీవితాంతం పెళ్లి మాట తలపెట్టేది కాదు. ఇంకా నాకు సరదాలు చట్టుబండలు ఏమిటి అనుకుంది. పాప ఏడుస్తుంటే ఆలోచనలాపి లేచి పాపనెత్తుకొని తడిసిన లాగు విప్పేసి ఒళ్ళంతా శుభ్రంగా తడిబట్టతో తుడిచేసి పౌడర్ రాసి బట్టలేసింది. వేడివేడి అన్నం గుజ్జులా కలిపి బయట తిప్పుతూ గోరుముద్దలు తినిపించింది. కాసేపు అటు ఇటు తిప్పి నిద్రపుచ్చేసరికి బాబు బేబీ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇద్దరి చేతుల్లో బొమ్మలు, తినుబండారాలు, ముఖాల్లో చెప్పలేనంత సంతోషం. అరెరే మెల్లగా పడిపోతారా, ఏమిటా పరుగు? డాడీ ఏరి? వారిద్దరినీ చెరో చేతో దగ్గరికి తీసుకుంటూ అడిగింది. పనుందని మమ్మల్ని దింపేసి వెంటనే మళ్ళీ వెళ్ళిపోయారంటీ ఆయాసపడుతూ చెప్పాడు బాబు. ఆంటీ సర్కస్ భలే బాగుంది తెలుసా, దాంట్లో పెద్ద పులి, మరేమో సింహం, ఏనుగు, భలే భలే సర్కస్ ఫీట్లు చేశాయి. చేతులు ముఖం కళ్ళు తిప్పుతూ వర్ణించడం మొదలుపెట్టింది బేబీ. అమ్మో పెద్ద పులే, నీకు భయం వెయ్యలేదా? ఆశ్చర్యాన్ని అభినయించింది కళ్యాణి. నేను డాడీ ఒళ్ళో కూర్చున్నానుగా, భయం ఎందుకు? ధీమాగా అంది బేబీ. వారు చెప్పే కబుర్లు వింటూ ఆనందాశ్చర్యాలను వ్యక్తం చేస్తూ వారికి భోజనం పెట్టింది. అన్నం తింటూనే నిద్రతో జోగుతూ ఉండడం చూసి పక్కలు సర్ది వారిని పడుకోబెట్టింది. తల్లి రామాయణం పఠనంలో నిమగ్నం కాగా తను వర్కింగ్ ఉమెన్ మ్యాగజైన్ తీసుకుని కూర్చుంది. కాసేపయ్యాకమ్మ 10 అవుతోంది, ఇంక పడుకో అంటూ తలెత్తి ఎదుట ఉన్న పుస్తకం మీదికి వాలిపోయి ఉన్న తల్లిని చూసి గాబరాగా లేచి దగ్గరికెళ్ళి అమ్మా అంటూ 2 భుజాలు పట్టుకుని పైకి లేవదీసింది. కనుగుడ్లు పైకి పోయి నాలుక బయటికి వెళ్ళుకొచ్చింది. విశాలాక్షమ్మ కట్టెలా వెనక్కి వాలిపోయింది. అదురుతున్న గుండెని అదుపులో పెట్టుకుంటూ బయటకొచ్చి ప్రహరీ గోడ దగ్గరికి పరిగెత్తి సుగుణ, మధు అంటూ ఆదుర్దాగా పిలిచింది. డాబా మీద నుంచి కిందికి చూస్తూ ఏమిటి కళ్యాణి అడిగారిద్దరు ఒకేసారి. తొందరగా రండి ప్లీజ్, అమ్మ ఎందుకో మాట్లాడడం లేదు. ఆమె మాట పూర్తి కాకముందే ఇద్దరు మెట్ల వైపు పరిగెత్తారు. వాళ్ళిద్దరూ చుట్టూ తిరిగి పరిగెత్తుకొచ్చేసరికి తల్లి తలని తన ఒడిలోకి తీసుకుని స్పూనుతో నోట్లో నీళ్లు పోయడానికి ప్రయత్నిస్తోంది కళ్యాణి. పోసిన నీళ్లు పోసినట్లుగా పక్కకి జారి కళ్యాణి ఒడిని తడుపుతున్నాయి. మధు ప్లీజ్ ఎవరైనా డాక్టర్ని తీసుకురావు అంది చెంపల మీదుగా జారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ. ప్రయోజనం లేదని తెలిసిన ఆమె తృప్తి కోసం ఆ వీధి చివర ఉన్న డాక్టర్ని తీసుకొచ్చాడు. హడావిడిగా పరిగెత్తుకు వెళ్ళి విశాలాక్షమ్మని చూస్తూనే పరిస్థితి గ్రహించిన డాక్టర్ మొక్కుబడి చెల్లించుకోవడానికన్నట్లు ముందుకు వంగి విశాలాక్షమ్మ చెయ్యందుకుని నాడి పట్టి చూసి ఐఎమ్ సారీ అంటూ బయటికి నడిచాడు. అంతవరకు మిణుకు మిణుకుమంటున్న ఆశ పూర్తిగా అణగారిపోగా భోరుమంటూ తల్లి శరీరం మీద వాలిపోయింది కళ్యాణి. ఆమెను ఓదార్చడం తమ వల్ల అయ్యే పని కాదని కాసేపు అలాగే ఊరుకున్నారు. తాము కూడా బాధపడుతూ ఆ గందరగోళానికి ఇరుగు పొరుగు వాళ్ళు నిద్రలేచి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లినట్లు
పడుకున్న కళ్యాణిని తన ఒడిలోకి తీసుకుని, ఏవండి పాణిగారు ఎక్కడున్నారో చూసి వెళ్ళి తీసుకురండి భర్తతో చెప్పింది సుగుణ. ఏ బార్లో ఉన్నాడని వెతకను అన్నాడు మధు. అర్ధరాత్రి 11 అయినా ఇల్లు చేరని చక్రపాణి మీద అతనికి చాలా కోపం వచ్చింది. పల్లవి మీదున్న ప్రేమ వల్ల అతను పతనమవ్వడం చూడలేక కళ్యాణి అతన్ని సరైన దారిలో పెడుతుందని భావించి ఆమెను బలవంతంగా ఒప్పించి అతనితో పెళ్లి జరిపించారు తను సుగుణ కలిసి. అతను మారలేదు సరికదా, ఆమెను కూడా అమితంగా బాధ పెట్టేస్తున్నాడు. పల్లవితో తనకున్న అనుబంధాన్ని పురస్కరించుకొని ఆ తండ్రి బిడ్డల సంరక్షణ భారాన్ని మౌనంగా భరిస్తోంది ఈ కళ్యాణి. ఇదే మరొక ఆడదైనా అయితే రెండో రోజునే తన దారి తాను చూసుకునేది. ఇటువంటప్పుడు నా అనే మనిషి దగ్గర ఉండడం ఎంత అవసరం? పల్లవి పోయినప్పుడు తను సుగుణ కళ్యాణి ధైర్యం చెప్పి ఆదుకోకపోతే అతను పిల్లలు ఇలా ఉండేవారా? ఈ పాటికే ఏమైపోయేవారో ఆలోచిస్తున్నాడు మధు. ఇరుగు పొరుగులందరూ తలో విధంగా విశాలాక్షమ్మ గుణగణాల్ని మంచితనాన్ని పక్కవారితో చెప్తూ కళ్ళు తుడుచుకుంటున్నారు. సుగుణ సపర్యలతో లేచిన కళ్యాణి కళ్ళు తెరిచి తల్లి దేహాన్ని చూసి సుగుణ ఒడిలో ముఖం దాచుకొని కుమిలి కుమిలి ఏడవసాగింది. ఉద్వేగంతో డొక్కలు ఎగిరెగిరి పడుతున్నాయి. ఆమె వీపు నిమురుతూ ఓదార్పు మాటలు చెప్తోంది సుగుణ తను బాధపడుతూనే. నాగరత్నమ్మ సుగుణ పట్ల ప్రవర్తించే తీరును గమనించి బాధపడ్డ సుగుణని అభిమానంగా పలకరించేది విశాలాక్షమ్మ. అమ్మాయి సుగుణ అని నోరారా పిలుస్తున్న విశాలాక్షమ్మ అంటే సుగుణకు అమితమైన గౌరవం. బయట ఆటో ఆగిన శబ్దం వినిపించి బయటికి తొంగి చూసిన మధు అందులోంచి దిగుతున్న చక్రపాణిని చూసి